శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఫలితాలు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ ఉగాది పంచాంగ శ్రవణం ద్వారా ఈ తులారాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలు వలన అసలు జాతకుడి యొక్క ఈ బ్యాలెన్స్ షీటు, అతను ఆర్థిక పరమైన స్థితి ఏ విధంగా ఉంటుంది, జాతకుడు దాన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8 కనబడుతుంది. స్వభావసిద్ధంగా తులారాశి వారికి ఎప్పుడూ కూడా వాళ్ళు వ్యక్తిగతంగా సంవత్సర ఫలితాలతో సంబంధం లేకుండా ఆదాయం కన్నా ఖర్చు ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. వాళ్ళు చూసిన వాళ్ళకి ఏదో ఆర్థిక పరంగా వీళ్ళు బాగున్నారు అనిపించాలి తప్ప ఖచ్చితంగా వాళ్ళు కొద్దిగా డెఫిసిట్లోనే వాళ్ళ యొక్క వ్యవహారం నడుస్తుంది. అది ఎంత గొప్ప వ్యక్తి అయినా వాడు స్థాయిని బట్టి ఏ కారులోనో ఏదంటే ఏ బిల్డింగ్లోనో బిజినెస్లోనో కంపల్సరీగా ఉండడం జరుగుతుంది. కానీ ఎప్పుడు కూడా వాడు ఎక్స్పెండిచర్ తన స్థాయిని మించే ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది. అది తులారాశి వారికి జన్మతా వచ్చినటువంటి అలవాటు, హోదా, ఒక విధంగా వాళ్ళు అదృష్టం కూడా. సో ఈ కారణం వల్ల ప్రస్తుత సంవత్సరం మాత్రం వీళ్ళు చాలా జాగ్రత్తగా వీళ్ళ ఫైనాన్స్ విషయాన్ని ప్లాన్ చేసుకోవాలి. అంటే ఆదాయం 2 మాత్రమే వస్తుంది, వ్యయం 8, అంటే ఎక్కువ ఖర్చులు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి ఏదన్నా ఒక ప్రయాణం చేయాలి, హైదరాబాద్ నుంచి బహుశా మనం ఢిల్లీయో వెళ్ళవలసి ఉంటే మరి ఎకానమీగా ప్రయాణిస్తే ఓకే, కానీ ఏదో ఫ్లైటు అక్కడ నుంచి ఇంకో లగ్జరీగా ప్రయాణిస్తే ఈ విధంగా ₹2 వెళ్ళవలసిన దానికి ₹10 ఖర్చు అవుతుందన్నమాట. సో అలాగే మరి వాళ్ళు జీవన విధానంలో వాళ్ళు నిర్వహించే డైలీ ఎక్స్పెండిచర్ కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంతవరకు వాళ్ళ యొక్క ఆడంబరమైన ఖర్చులు ఈ సంవత్సరం తగ్గించుకుంటే వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్ సమానంగా వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి రుణం ఇంకా పెరగకుండా యాజ్ ఇట్ ఈజ్గా వెళ్ళే అవకాశం ఉంది. కానీ జాగ్రత్తగా తప్పనిసరిగా ప్లాన్ చేసుకోవాలి, లేకపోతే ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు రుణాల్లో పడవలసి ఉంటుంది. సో అలాగే ఏదన్నా పెద్ద బడ్జెట్తో కూడుకున్నటువంటి పనులు ఏమైనా ఉంటే అవి ఈ సంవత్సరం వరకు వాయిదా వేసుకోవడం మంచిది. లేదంటే మరి కొద్దిగా బడ్జెట్ తారుమారయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఫైనాన్స్ ప్లానింగ్ కంపల్సరీగా జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత రాజపూజ్యం, అవమానం. సో ఇది ఎక్కువగా ధన సంగతి పక్కన పెడితే ఈ తులారాశి వారికి ఎక్కువ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, సినిమా నటులు ఉంటారు. కాబట్టి వాళ్ళకి కంపల్సరీగా ఈ రాజపూజ్యం, అవమానం ఉండాలి. అంటే రాజపూజ్యం అంటే వాళ్ళు నటించిన సినిమా మరి మంచి హిట్ అయి మంచి నేమ్ రావడం, అదే రాజకీయ నాయకుడు అయితే ప్రత్యర్థులపై విజయాన్ని సాధించడం, అదే ఫట్ అయితే అవమానం అన్నమాట. సో ఆ కారణం వల్ల మరి చాలా జాగ్రత్తగా వ్యవహరించకపోతే మరి రాజపూజ్యం 1, అవమానం 5గా ఉన్నాయి. కాబట్టి ఎక్కువ శాతం అంటే 80% ఫ్లాపులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సెలబ్రిటీస్కి వాళ్ళ స్థాయిని బట్టి నాటకాలు, టీవీయో సినిమాయో వాళ్ళు మాత్రం 100% జాగ్రత్తగా ఈ వాళ్ళ యొక్క క్యారెక్టర్ కానీ, పాత్రలు కానీ, వాళ్ళ జీవన విధానం కానీ, డైరెక్టర్లు కానీ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని వెళ్ళకపోతే ఇప్పటిదాకా ఉన్నటువంటి మంచి పేరు పోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇదే రాజపూజ్యం, అవమానం అంటే. అలాగే ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా కంపల్సరీగా మరి జాగ్రత్తగా చూసుకొని ప్రత్యర్థులను అంచనా వేయకుండా ఉంటే, ఏదో పార్టీలో పోటీ చేద్దాంలే అనుకుంటే మాత్రం మరి అటు ఆదాయ వ్యయాల రీత్యా, అవమాన రాజపూజ్యాల రీత్యా అటు ధనము పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు, అటు ఎలక్షన్లో కూడా తక్కువ విజయావకాశాలు ఉన్నాయి. కాబట్టి 99% మరి అవమానం అంటే ఏముంటుంది, ఓ పెద్ద నాయకుడికి ఓడిపోయినా పడదు, కానీ డిపాజిట్ పోతే ఇబ్బంది మాట. అటువంటి స్థితి జాతక రీత్యా ఉంది. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని మరి మీరు ప్రయత్నం చేసుకోవడం మంచిది. ఇక మెయిన్ గ్రహాల యొక్క స్థితి పరిశీలించినప్పుడు ముఖ్యంగా గురుగ్రహం, శనిగ్రహం, రాహుకేతువులు
మరి ప్రస్తుతం ఈ రాశి వారికి 9వ తారీఖు ఏప్రిల్లో ప్రారంభమవుతున్న ఉగాది నుంచి 30వ తారీఖు ఏప్రిల్ వరకు కూడా గురువు సప్తమ స్థానంలో సంచరిస్తూ మరి 1వ తారీఖు మే నుంచి అష్టమ స్థానంలోకి మారడం జరుగుతుంది. అంటే ఈ మోక్ష త్రికోణంలోకి మారడం జరుగుతుంది. అంటే 4, 8, 12 ఒక విధంగా ఈ మోక్ష త్రికోణం అనేది బాధ్యతలు పూర్తయిన తర్వాత వాళ్ళు ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ప్రస్తుతం ఉన్న ప్లేస్ నుంచి ఏదైనా ఆధ్యాత్మిక కేంద్రం కానీ, ఒక ఆశ్రమం కానీ, ఇంకా కొంతమంది ఏదైనా ఓల్డేజ్ హోమ్లో కానీ చేరే అవకాశం అయితే ఉంటుంది. అదే విద్యార్థులైతే ఏదైనా మంచి ఆశ్రమ పాఠశాలలోనూ విదేశంలో విద్య అభ్యసించడము, కుటుంబాన్ని విడిచిపెట్టి కంపల్సరీగా దూరంగా హాస్టల్లో చదువుకోవడం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగం, మిగతా సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి అది ప్లేస్ మార్పు అనేది కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ స్థాయిని బట్టి ప్లేస్ మారడం వల్ల 100% అనుకూలించే అవకాశం ఉంది. అయితే వ్యవసాయదారులకు మాత్రం 100% మరి గురువు భూతత్వ రాశుల్లోకి మారడం వల్ల కంపల్సరీగా మరి స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టడం కానీ, వ్యవసాయదారులు వ్యవసాయాన్ని లాభసాటిగా పొందడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇక శని భగవానుడు యాజిటీజ్గా మీకు 5వ స్థానంలో సంచరిస్తూ ఉంటారు. అంటే 5 అనేది ధర్మ త్రికోణం. 5, 9 రాశి లగ్నం 1, 5, 9 యాక్టివేట్ అవుతాయి. కాబట్టి జాతకుడు చాలా క్రమశిక్షణతో, చాలా నిజాయితీగా, కఠినమైన నియమాలు పాటిస్తూ చాలా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. సో ఏదన్నా వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లో కానీ, లగ్జరీస్లో కానీ చాలా వరకు తగ్గించుకొని, చాలా వరకు నిడారంబరంగా, నిస్వార్థంగా, చాలా సింపుల్గా జీవన విధానం సాగించే అవకాశం ఉంది. అలా సాగించినప్పుడు మాత్రమే ఈ రాశి వారికి శని మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ తులారాశిలోనే శని ఉచ్చ పొందుతాడు. కాబట్టి వీళ్ళు ఎంత సింపుల్గా ఉంటే వాళ్ళ జాతకం అంత బాగా రాణించగలుగుతుంది. ఎంత డాంబికంగా హడావుడిగా గొప్పలకు పోతే మొత్తం జీవితం పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా క్రమశిక్షణతో, నిజాయితీగా, ఎటువంటి వీక్నెస్కి లోన్ అవ్వకుండా ఉంటే 100% మరి వీళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే వాళ్ళ యొక్క నేమ్ అండ్ ఫేము మరి రాష్ట్రాలు, జిల్లాలు, దేశ విదేశాల దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఇక రాహు 6వ స్థానంలో ఉన్నాడు. అంటే ఇది అర్ధ త్రికోణం. 2, 6, 10 స్థానాలు యాక్టివేట్ అవుతాయి. కాబట్టి స్వభావసిద్ధంగా తులారాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగం వారికి, సినిమా రంగం వారికి, టీవీ మీడియా మొత్తం అందరికీ, యూట్యూబర్స్ కూడా మరి 10వ స్థానంలో ఉన్నటువంటి రాహు మీరు ఆధునిక పరికరాలు ఉపయోగించి, అదనపు టెక్నాలజీ ఉపయోగించి విశేషమైనటువంటి ఖ్యాతి లభించే అవకాశం ఉంది. అలాగే కొత్త టెక్నాలజీ నేర్చుకొని దాంట్లో ప్రావీణ్యం సంపాదించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ తులారాశి వారు మరి సెలబ్రిటీ రాశి కాబట్టి గతంలో ఉన్నదానికన్నా మంచి నేమ్ అండ్ ఫేమ్ అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. కానీ ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించకపోతే మరి పెట్టిన పెట్టుబడి ఇబ్బంది పడి ఆదాయం కన్నా ఖర్చులు పెరిగి నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ రాశివారు నిరంతరం లక్ష్మీ అమ్మవారి ఆరాధన, కనకదార స్తోత్ర పారాయణ చేసుకుంటూ ఫైనాన్స్ కంట్రోల్ చేసుకుంటే 100% ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి వారికి ఎక్కడికి వెళ్ళినా మంచి గుర్తింపు, గౌరవం పొందే అవకాశం ఉంది. అయితే మరి ఈ కొత్త సంవత్సరం ప్రారంభం అవుతున్న సందర్భంగా జాతకాల మీద నమ్మకం ఉన్నవాళ్ళు, గ్రహాల్ని నమ్ముతున్న వాళ్ళు ఖచ్చితంగా ఉగాది రోజు, అంటే మనకి త్వరలో రాబోయే ఉగాది రోజు ఖచ్చితంగా పంచాంగ శ్రవణాన్ని మీరు ప్రత్యక్షంగానో టీవీలో చెప్పినప్పుడు ఖచ్చితంగా వినడం. ఇది తెలుసుకోవడం వల్ల ఏంటంటే జాతకంలో ఉన్నటువంటి దోషాలు మీకు తొలుగుతాయి. కొత్త జీవితానికి మీరు ప్లాన్ చేసుకునే విధంగా ఆ రోజు, అంటే కొత్త సంవత్సరం రోజు మీకు చాలా శుభకరంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజు సాధ్యమైనంత వరకు కూడా ఈ పంచాంగ శ్రవణాన్ని ఏదైనా దేవాలయంలో కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో టీవీలోనే వినే ప్రయత్నం చేయండి. సాధారణంగా ఈ వానఫలాలు ఎంతసేపు కూడా మొత్తం మీద ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా కేవలం 12 రాశుల్లోనే ఉంటారు. కొత్తగా ఏ రాశులు ఉండవు. ఎవరన్నా ఈ రాశుల్లో జన్మించవలసిందే. అయితే ఈ కేవలం గోచారం అన్నది ఏంటంటే, గోచారంలో ఉన్నటువంటి ఫలితాలు జాతకంలో వాళ్ళకు ఉన్నటువంటి గ్రహాల మీద, సంచారం మీద, వాళ్ళకి జరుగుతున్నటువంటి దశల మీద ఆధారపడి ఉంటాయి.
ఉదాహరణకి సింహరాశి వారికి రాజకీయ రంగంలో విజయం లభించే అవకాశం ఉందని చెప్తాం అనుకోండి. మరి అందరూ రాజకీయ రంగంలో ఉంటారా? ఎవరైతే సింహరాశిలో రాజకీయ రంగంలో ఉంటారో వాళ్ళకి ఇది వర్తిస్తూ ఉంటుంది. వేరే వాళ్ళకి వేరే నాయకత్వ లక్షణాలు లాంటివి రావచ్చు. కొంతమంది మీనరాశిలో ఉంటారు. వాళ్ళకేదో అనారోగ్య సమస్య వచ్చిందని చెప్తూ ఉంటాం. అయితే కంపల్సరీగా అనారోగ్య సమస్య వస్తుందా? మరి ఆ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి, దీర్ఘకాలికంగా వ్యాధుల్లో ఉన్న వాళ్ళకి రావచ్చు. లేదు కొత్తగా ఉత్సాహంలో ఉన్న వాళ్ళకి, అదే చిన్న పిల్లలకి ఖచ్చితంగా అది రాకపోవచ్చు. అంటే ఇది 12 భావాల్లో పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి 90 సంవత్సరాల దాకా ఉన్నటువంటి వృద్ధుడు సమస్తం ఈ రాశిలో ఉంటారు కాబట్టి, మీ జాతకాలు చెప్పినయి మాకు జరగలేదండి. మీరేదో ఆకస్మిక ధనలాభం అన్నారు. మాకేమి రాలేదంటే ఎలాగొస్తది? మీకేమైనా రావాల్సింది ఉంటే వస్తది. మీరేమన్నా ఒక డిపాజిట్ చేసి ఉంటే, లేదంటే ఏదన్నా చీటీ కట్టి ఉంటే ఆ ధనం మీకు వచ్చే అవకాశం ఉంది. కనీసం మీరు లాటరీ టికెట్ అన్నా కొంటే మీకు ఆ లాటరీలో అదృష్టం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు లాటరీ టికెట్ కొనక, ఏది ఇక్కడ దాచుకోక, ఏది రాకుండా కేవలం నిద్రలో కళ్ళ కంటే ఆకస్మిక ధనలాభం రాదు. అలాగే వివాహం జరిగేటప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తే పెళ్లి సంబంధం కుదురుతుంది తప్ప, ఇంట్లో పడుకొని కళ్ళ కంటే ఏ వివాహ సంబంధం నిశ్చయం కాబట్టి ప్రతిదానికి కూడా ప్రయత్నం ఇంపార్టెంటు. ప్రయత్నం చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాల్ని మనం హరించి వేయవచ్చు, తీసివేయవచ్చు. ఎంత గొప్ప యోగాలు ఉన్నా కూడా జాతకుడు ప్రయత్నం లేకుండా ఇంట్లో పడుకుంటే ఏది కూడా జాతకుడికి వచ్చే అవకాశం లేదు. కొన్ని యోగాలు కల్లో జరిగిపోతుంటాయి కాబట్టి ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సాధారణంగా జాతకాలను నమ్ముతున్న వాళ్ళు దాన్ని దీర్ఘంగా చివరిదాకా చూసి మీ ప్రయత్నం చేయడం వల్ల మీరు ఆ రంగంలో ఉంటే మీకు అవకాశం వస్తుంది. మీరేదో బీటెక్ చదువుకొని ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళి ప్రయత్నం చేస్తే అది జరుగుతూ ఉంటుంది. మీదేదో 10th క్లాస్ పోయి అమెరికా ప్రయత్నం వస్తే ఎలాగొస్తుంది? విదేశీధనం ఎలాగొస్తుంది? అందువల్ల ఏంటంటే మీరు ఎంతవరకు అర్హులో దాన్ని చూసుకొని మీరున్నటువంటి ప్రాంతాలను బట్టి, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలను బట్టి అవి వర్తిస్తాయి తప్ప ప్రతి ఒక్కటి జరగవు. ఉన్నయి జరగాలన్నా, లేనివి రావాలన్నా ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సో నా ఉద్దేశంలో కార్యసాధన ఉన్నవాడు, సమర్థుడు, టాలెంట్ ఉన్నవాడు ఎప్పుడు కూడా జాతకాలను నమ్మకూడదు. వాడు స్వయం కృషితోనే పైకి వెళ్ళాలి. ఆ ప్రయత్నం అలా చేసుకుంటే ఖచ్చితంగా వాడికి విజయం వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే బలహీనుడే జాతకాలను నమ్ముతాడో, ఇతరులను ఆశ్రయిస్తూ ఉంటాడో, ఇంకో ప్రయత్నం చేస్తూ ఉంటాడు తప్ప ఎప్పుడు కూడా సమర్థుడు విజయం వైపు ప్రయాణించడంలో ఎప్పుడూ జాతకాలను నమ్మకుండా స్వయం కృషితో ముందుకు వెళ్ళడమే మంచిదని నా యొక్క అభిప్రాయం. అది నిజం కూడా. స్వస్తి.